నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వారం వారం రైతుల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, చట్టాలు ఏం చెప్తున్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన జీవోలోని ముఖ్య అంశాలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి. సాధారణంగా భూ ఆక్రమణ నేరంగా పరిగణిస్తారు. అలాంటిది క్రమబద్ధీకరణ చేసి పట్టాలు ఇచ్చే అవకాశం ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ సీలింగ్ మిగులు భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాళ్లకు ఇవ్వడానికి మరోసారి అవకాశం ఇస్తూ క్రమబద్ధీకరణ చేసేందుకు తాజాగా జీవోను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో విడుదల చేసిన జీవో సారాంశమేంటి, నియమ నిబంధనలు ఏమున్నాయి, నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములని ఆక్రమించుకొని ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళ హక్కులని క్రమబద్ధీకరణ చేయడానికి మరొకసారి అవకాశం కల్పిస్తూ కొత్తగా జీవో జారీ చేయటం జరిగింది. జీవో 58, జీవో 59 పేరుతో 2014లోనే ప్రభుత్వ భూములని లేదా సీలింగ్ మిగులు భూములని ఆక్రమించుకొని ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళు కావచ్చు, వ్యాపార అవసరాల కోసమో ఇతర అవసరాల కోసమో ఏదైనా నిర్మాణాలు చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఆ భూమి మీద వాళ్ళకే హక్కులు కల్పించడం కోసం, వారి ఆక్రమణని క్రమబద్ధీకరణ చేయడం కోసం ప్రభుత్వం జీవో జారీ చేసింది. 6 ఏళ్ల పైన అయిపోయింది. 2014 9 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్లుగా ఈ జీవో కింద పలు దఫాలుగా దరఖాస్తులు పెట్టుకునే గడువు పొడిగించుకుంటూ రావటం జరిగింది. అదేవిధంగా ఫీజులు కట్టే గడువును కూడా, ఇన్స్టాల్మెంట్ల గడువులను కూడా మార్చుకుంటూ రావటం జరిగింది. ఇటీవల కాలంలో ఇంకా చాలామంది దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఉన్నారు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. 2014 తర్వాత కూడా ప్రభుత్వ భూములు, ప్రభుత్వ మిగులు భూములు, సీలింగ్ మిగులు భూములని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్న పేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలి అని వస్తున్న ఒత్తిడి మేరకు మరోసారి ప్రభుత్వం జీవో జారీ చేసింది కొత్తగా. ఈ జీవో 58, 59 ఈ 2 జీవోల కింద మరొకసారి దరఖాస్తులు పెట్టుకోవటానికి 1 నెల రోజుల పాటు గడువు ఇవ్వటం జరిగింది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు కొత్తగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు పాత జీవో ప్రకారం, జీవో 58, జీవో 59 ప్రకారం 2014 జూన్ 2 కంటే ముందు ఆ భూములని ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేసి ఉంటేనే క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం. ఈ కట్ ఆఫ్ తేదీని కూడా ప్రభుత్వం ఇప్పుడు మారుస్తూ 2020 జూన్ 2ని కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించడం జరిగింది. అంటే 2014 నుంచి 2020 మధ్య కాలంలో కూడా ఎవరైనా ప్రభుత్వ భూములని కానీ సీలింగ్ మిగులు భూములని కానీ ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టి ఉన్నట్లయితే వాటిని క్రమబద్ధీకరణ చేసుకోవటం కోసం ఇప్పుడు మళ్ళీ అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎలాంటి భూములని ఆక్రమించుకుంటే క్రమబద్ధీకరణ చేస్తారు, ఎవరు అర్హులు, దీనికి ఏ విధంగా దరఖాస్తు పెట్టుకోవాలి, ఎంత ఫీజు చెల్లించాలి, ఈ వివరాలన్నిటినీ మళ్ళీ ఒకసారి లోతుగా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మళ్ళీ 1 నెల గడువు వచ్చింది. చాలామంది పట్టాలు లేని వాళ్ళు ఉన్నారు. పట్టాలు పొందడానికి అవకాశం ఇప్పుడు ఏర్పడుతుంది. కాబట్టి ఈ వివరాలన్నీ ప్రజలకి అవగాహన ఉండటం చాలా అవసరం. ఇంకొద్ది మంది ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వివరాలు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఇప్పుడు నేను పేర్కొన్న ఏవైతే డీటెయిల్స్ వివరాలు ఉన్నాయో వాటి కొంత పరిశీలించే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. దానికంటే ముందు అసలు ఎందుకు చేయాలి క్రమబద్ధీకరణ? ప్రభుత్వ భూములు కావచ్చు, సీలింగ్ మిగులు భూములు కావచ్చు, వాటిని ఆక్రమించుకోవటం అనేది చట్టరీత్యా నేరం. ఒకవేళ ఆక్రమించుకున్నట్లయితే వాళ్ళని ఆ భూమిలోకి వెళ్ళి తొలగించాలి అంటుంది చట్టం. భూ ఆక్రమణ చట్టం, భూ దురాక్రమణ చట్టం 2 చట్టాలు ఉన్నాయి. భూ ఆక్రమణ చట్టం ప్రకారం, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎవరైనా ప్రభుత్వ భూములని ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నా లేదా ఇంక ఇతర అవసరాలకు వాడుకున్నా వాళ్ళని అక్కడి నుంచి తొలగించాలి అంటుంది చట్టం. అవే చట్టాలు ఇంకో మాట కూడా చెప్తున్నాయి, ఎవరైనా అర్హులైన వాళ్ళు ప్రభుత్వ భూములను కానీ సీలింగ్ మిగులు భూములను కానీ ఆక్రమించుకొని
సాగు చేస్తూ ఉన్నా లేదా ఇంటి నిర్మాణాలు చేసుకున్నా ఇల్లు కట్టుకొని ఉన్నా కానీ వాళ్ళ హక్కులని క్రమబద్ధీకరించాలని కూడా చట్టాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయ భూముల విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా ఆ భూములు సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే ప్రభుత్వ భూమిని కానీ సీలింగ్ మిగులు భూములను కానీ వాళ్ళని శివాయ జమదారులుగా పరిగణిస్తూ ఆ భూములకు పట్టాలు ఇవ్వాల్సి వస్తే వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తూ పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇవి రెండు భిన్నమైన కోణాలు. ఒక పక్కన ప్రభుత్వ భూముల ఆక్రమణ జరగొద్దు అని చట్టాలు చెప్తున్నా, మరో పక్కన ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు కనుక ఆ భూమి తమ ఆధీనంలో ఉంచుకున్నట్లయితే వారికి పట్టాలు ఇవ్వాలి అని కూడా నియమాలు చెప్తున్నాయి. అంతేకాదు ఇది కేవలము పేదల భూమి, ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇతరత్ర హక్కులు లేవు, పేద కుటుంబాలకి న్యాయం జరగాలంటే ఆ భూముల మీద హక్కులు కల్పించిన ఒకటైతే, రెండవది ఈ విధంగా ఎవరైతే అనుభవంలో భూమి ఉంటుందో ఆ భూమిపై కాగితాలు లేకపోవటం వల్ల ఆ వ్యక్తులకి కుటుంబాలకి నష్టం జరుగుతుంది, ప్రభుత్వాలకు కూడా నష్టం జరుగుతుంది. వ్యక్తులు ఎవరైతే కుటుంబాలు ఆ భూమిలో ఇంటి నిర్మాణం చేసుకొని ఉన్నారో ఆ భూమిపై బ్యాంకులో తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవడానికి వీలు పడదు. ఇతరత్ర ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ చేయడానికి కూడా సాధ్యం కాదు. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కోసం కావచ్చు, అక్కడ బిల్డింగ్ కట్టుకోవడానికి అనుమతులు కావచ్చు, ఇవన్నీ ఇబ్బందులు అవుతుంటాయి. ప్రభుత్వానికి కూడా ప్లానింగ్ చేయటంలో, పట్టణాలను అభివృద్ధి చేయడంలో కావచ్చు, అక్కడ ప్రజలకి నీటి వసతులు ఇతర సౌకర్యాలు కల్పించడంలో కావచ్చు, ఈ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉండటం వల్ల ప్లానింగ్లో కూడా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా రాకుండా పోతుంది, ప్రాపర్టీ ట్యాక్స్ రూపంగా కావచ్చు, ఇతరత్ర కావచ్చు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని, రాజ్యాంగం కల్పించిన హక్కులను దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో అర్హులైన పేదల చేతిలో ఏదైతే అసైన్మెంటు లేదా పట్టాలు ఇవ్వదగ్గ భూమి ఉంటుందో అలాంటి సందర్భాలలో ఎప్పటి నుంచో క్రమబద్ధీకరణ చేస్తూనే వస్తున్నాయి ప్రభుత్వాలు. ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తర్వాత కావచ్చు, అది వ్యవసాయ భూమి కావచ్చు, ప్రభుత్వం భూమి ఆక్రమించుకొని ఇళ్ల నిర్మాణం చేసుకున్న సందర్భాలలో కూడా ఉచితంగా కావచ్చు, కొంత రుసుము వసూలు చేసుకొని అయినా సరే రెగ్యులరైజేషన్ క్రమబద్ధీకరణ చేస్తూ వస్తూనే ఉన్నాయి ప్రభుత్వాలు. ఆ క్రమంలోనే 2014 డిసెంబర్ నెలలో ప్రభుత్వం 2 జీవోలను జారీ చేయడం జరిగింది. జీవో 58, జీవో 59. ఒక జీవోనేమో పేద కుటుంబాలకి ఎవరైతే 125 గజాల లోపల ప్రభుత్వ భూమి కానీ సీలింగ్ మిగులు భూమి కానీ ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేసుకొని నివాసం ఉంటున్నారో 125 గజాల లోపైతే ఉచితంగా చేయటం కోసం, 125 గజాలు దాటినట్లయితే కొంత రుసుము వసూలు చేసి చేయటం కోసం అవకాశం ఉంది. అదేవిధంగా ఏపీఎల్ కుటుంబాలు అంటే పేద కుటుంబాలు కాని వాళ్ళకైతే కొంత రుసుము తీసుకొని వాళ్ళ ఆధీనంలో ఉన్న భూమినికి క్రమబద్ధీకరణ చేసి పట్టాలు ఇవ్వచ్చు అని చెప్పి ఈ జీవో 58, జీవో 59 పేర్కొనడం జరిగింది. ఈ 2 జీవోల కింద ఇప్పటి వరకు చాలా సందర్భాలలో దరఖాస్తు పెట్టుకునే గడువును పొడిగిస్తూ వచ్చింది ప్రభుత్వం. చివరిగా గత నెల మరొక కొత్త జీవోని ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవో ప్రకారం 2 కీలకమైన మార్పులని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఒకటి, కట్ ఆఫ్ తేదీని మార్చడం జరిగింది. ఒకప్పుడైతే పాత జీవో ప్రకారం జీవో 58, 59 జీవోలు 2014లో వచ్చిన జీవో ప్రకారం జూన్ 2, 2014 కంటే ముందు ఆ భూమి అనుభవంలో ఉండి అక్కడ నిర్మాణం ఉంటేనే క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం. ఈ కట్ ఆఫ్ తేదీని ఇప్పుడు ప్రభుత్వం మారుస్తూ 2020 జూన్ 2గా కట్ ఆఫ్ తేదీ నిర్ణయించడం జరిగింది. ఇదొక మార్పు. రెండోది, మరోసారి నెల రోజుల గడువు ఇచ్చింది దరఖాస్తులు పెట్టుకోవడానికి. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు మధ్యలో ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం సీలింగ్ భూముల క్రమబద్ధీకరణకు అర్హులెవరు? దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి? ఎలాంటి భూములను క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు? భూమి అనుభవంలో లేకపోతే క్రమబద్ధీకరణ చేస్తారా? వంటి సందేహాలపై నిపుణుల సమాధానాలు మీకోసం. ఈ జీవో 58, 59 ప్రకారం క్రమబద్ధీకరణ చేసుకొని పట్టా పొందడానికి ఎవరు అర్హులు? 2 కేటగిరీలో ఈ జీవోలు చెప్తున్నాయి. ఒకటి, బీపీఎల్ బిలో పావర్టీ లైన్, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు లేదా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళని వచ్చుకున్నాం. వీళ్ళు ఒక వర్గం అయితే, ఎబో పావర్టీ లైన్ అంటే బీపీఎల్ కుటుంబాలు కాకుండా ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళని కూడా ఈ చట్టం కింద, ఈ జీవో కింద రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ కొంత రుసుము వసూలు చేసుకొని చేస్తారు. బీపీఎల్ కుటుంబాలని ఎవరిని అంటారనడానికి కూడా ఈ జీవోలో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది.
హైదరాబాద్ అంటే పట్టణ ప్రాంతాలు హైదరాబాద్లో అయితే 2 లక్షల సంవత్సర ఆదాయం కంటే తక్కువ ఉన్న వాళ్ళని బీపీఎల్గా పరిగణించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో అయితే 1.5 లక్షల సంవత్సర ఆదాయం కంటే తక్కువ ఉన్న వాళ్ళని బీపీఎల్ ఫ్యామిలీస్ అంటాం. సంవత్సర ఆదాయం 2 లక్షల కంటే ఎక్కువ హైదరాబాద్ పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు. పల్లె ప్రాంతాల్లో అయితే 1.5 లక్షల కంటే సంవత్సర ఆదాయం ఎక్కువ ఉంటే వాళ్ళని ఏపీఎల్గా పరిగణిస్తారు. ఏపీఎల్ కుటుంబాలకి కొంత రుసుము వసూలు చేసుకొని మాత్రమే క్రమబద్ధీకరణ చేయడానికి వీలవుతుంది. ఇక ఎలాంటి భూమికి క్రమబద్ధీకరణ చేస్తారు? 2 ప్రధానంగా ఉన్నాయి దీంట్లో. 1 అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణ, 2 సీలింగ్ మిగులు భూముల ఆక్రమణ. ఎవరైనా సరే అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిలో కానీ లేదా సీలింగ్ మిగులు భూమిలో కానీ నివాస స్థలమైనా ఉండాలి, లేదా ఇంకేదైనా బిల్డింగ్ నిర్మాణం చేసుకొనైనా ఉండాలి. నివాస స్థలం అయితేనేమో బీపీఎల్ కుటుంబాలకి ఉచితంగానే చేస్తారు. రెసిడెన్షియల్ కాకుండా నాన్ రెసిడెన్షియల్ అయినట్లయితే ఎవరైనా సరే కొంత రుసుము తీసుకున్న తర్వాతనే రెగ్యులరైజ్ చేయడానికి వీలుంటుంది. ఈ ఫీజు గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. దేనికి ఎంత ఫీజు కట్టాలనేది మళ్ళీ మనం చర్చిద్దాం. ఇప్పుడు మనం ఎవరు అర్హులు మాత్రమే చూస్తున్నాం. 1 ఏపీఎల్ అయినా బీపీఎల్ అయినా చేస్తారని మాట్లాడాము. 2వది అది ప్రభుత్వ భూమి ఉండాలి, అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణ అయి ఉండాలి. ఇక అభ్యంతరం ఉన్నాయి, అభ్యంతరం లేని వేరే ఏముంటాయి? అన్ని రకాల ప్రభుత్వ భూములని క్రమబద్ధీకరణ చేయడానికి వీలు పడదు. ఉదాహరణకి శ్మశానాలు, చెరువులు, కుంటలు, రోడ్లు, గుట్టలు ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములే. కానీ వాటిని ఆక్రమించుకొని కనుక ఇల్లు నిర్మాణం చేసుకొని ఉన్నట్లయితే అలాంటి వాటిని క్రమబద్ధీకరణ చేయడానికి వీలు పడదు. ఈ జీవో ప్రకారం కూడా డబ్బులు కట్టవో లేదా ఉచితంగా ఏ విధంగానైనా సరే అభ్యంతరం ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్లయితే జీవో 58, 59 ప్రకారం క్రమబద్ధీకరణ చేయడానికి వీలు పడదు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నప్పుడు మాత్రమే క్రమబద్ధీకరణ చేయడానికి వీలు పడుతుంది. ఈ 2 రకాల భూములు, 1 ప్రభుత్వ భూమి, అది అభ్యంతరం లేనిదై ఉండాలి. 2వది సీలింగ్ చట్టం కింద మిగులు భూమిగా తేలిన ఏవైతే ఉంటాయో వాటిని ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేసుకున్న వాళ్ళవి కూడా క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక 3వ షరతు ఏంటంటే ఈ జీవోల కింద పట్టాలు పొందాలి అంటే తప్పకుండా అక్కడ ఏదో ఒక నిర్మాణం ఉండాలి. నివాస గృహం కావచ్చు, నివాసేతర అవసరాల కోసం ఏదన్నా నిర్మించుకున్న బిల్డింగ్ కావచ్చు, ఒక కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. తప్పకుండా అక్కడ ఏదన్నా స్ట్రక్చర్ ఉండాలి, ఒక నిర్మాణం ఉండాలి. ఖాళీ స్థలాలని క్రమబద్ధీకరణ చేయరు. నాకు పలానా ఒక 150 గజాలు ప్రభుత్వ భూమి ఖాళీ స్థలం ఉంది, ఇక్కడ నేను ఇల్లు కట్టుకోబోతున్నాను, క్రమబద్ధీకరణ చేయండి అంటే ఈ జీవో కింద ఖాళీ స్థలాలని క్రమబద్ధీకరణ చేయటానికి వీలు లేదు. నిర్మాణం ఉంటేనే క్రమబద్ధీకరణ సాధ్యమవుతుంది. ఇది 3వ నియమం. ఇక మరొక నియమం ఏంటంటే ఏదైతే ఆక్రమణ ఉందో అది 2020 జూన్ 2 కంటే ముందు జరిగి ఉండాలి. అది కట్ ఆఫ్ తేదీ. ఆ తేదీ కంటే ముందు 2020 జూన్ 2 తర్వాత కనుక నిర్మాణం చేపట్టి ఉండి అప్పుడు ఆ భూమిని ఆక్రమించుకుని ఉన్నట్లయితే వాటిని ఇప్పుడు ఈ జీవో కింద క్రమబద్ధీకరణ చేయడానికి వీలు పడదు. ఇంత మునుపు ఈ కట్ ఆఫ్ డేట్ 2014 ఉండేది. ఆ కట్ ఆఫ్ తేదీని కాస్త ఇప్పుడు మారుస్తూ 2020 దాకా చేయటం జరిగింది. ఇది మరొక షరతు. ఇక ఇంకొక షరతు ఏంటంటే ప్రభుత్వం విధించిన గడువు తేదీలోగా దరఖాస్తు పెట్టుకోవాలి. ఇప్పుడు చివరి తేదీ 30 ఏప్రిల్ 2023, నెల రోజుల సమయం ఉంది. ఈ నెల చివరి వరకు కూడా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరికి దరఖాస్తు పెట్టుకోవాలి? ఆన్లైన్ ద్వారా, ఈ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు పెట్టుకోవచ్చు. దరఖాస్తు నమూనా కూడా దాంట్లో ఉంటుంది. ఈ సేవా కేంద్రానికి వెళ్ళి వివరాలన్నీ ఇచ్చినట్లయితే, దానికి నిర్ణీత రుసుము కట్టినట్లయితే ఈ సేవ ద్వారానే దరఖాస్తు పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏపీఎల్ కుటుంబాలైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం ఉండదు, కానీ బీపీఎల్ కుటుంబాలైతే ఇన్కమ్ సర్టిఫికేట్ జత చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఆ భూమిని ఆక్రమించుకొని ఉన్నారు అనడానికి ఏదైనా ఒక ఆధారం. ఏం ఆధారాలు ఉంటాయి? ఏదైనా కొనుగోలు చేసిన పత్రం ఉన్నట్లయితే, డాక్యుమెంట్, రిజిస్టర్డ్ డాక్యుమెంటో అన్రిజిస్టర్డ్ డాక్యుమెంటో. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండడానికి అవకాశాలు ఉండవు ప్రభుత్వ భూమి లేదా సీలింగ్ మిగులు భూమి కాబట్టి. రిజిస్టర్ కాని దస్తావేజు, ఒకవేళ రిజిస్టర్ దస్తావేజు ఉంటే ఆ దస్తావేజు నకలు ఉండాలి. అది లేనప్పుడు అక్కడ ఏదైనా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంటే దాని కరెంటు బిల్లు కావచ్చు, ఇంత మునుపు ఏదైనా ట్యాక్స్ కట్టినట్లయితే ఆ ట్యాక్స్ రిసీట్ కావచ్చు, లేదా ఇంకేదైనా కాగితం, ఇంత మునుపు ఎప్పుడన్నా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కింద పెట్టిన కేసు కావచ్చు, లేదా ఇచ్చిన నోటీస్ కావచ్చు. ఆ భూమి అనుభవంలో ఉంది అని చెప్పటానికి ఏదో ఒక కాగితాన్ని జత చేయాల్సి ఉంటుంది.
ఇక దరఖాస్తుదారుడి యొక్క ఐడెంటిటీ నిరూపించుకోవడం కోసం ఆ దరఖాస్తుదారుడి వివరాలు కూడా ఉండాలి. ఆధార్ కార్డు కానీ లేదా ఐడెంటిటీని నిరూపించుకోవడానికి ఇతరత్ర ఏదైనా ఐడి ప్రూఫ్ ఉన్నట్లయితే ఆ ఐడి ప్రూఫ్ని జత చేయాల్సి ఉంటుంది. అంటే 3 వివరాలని మనం దరఖాస్తులో చెప్తున్నాం. ఒకటి దరఖాస్తుదారుడి వివరాలు, 2 ఆ భూమి అనుభవంలో ఉంది అని చెప్పడానికి వివరాలు, 3వది ఆ దరఖాస్తుదారుడి యొక్క ఆర్థిక స్తోమత తెలిపే పత్రాలు. ఈ 3టిని గనక జత చేస్తూ నిర్దేశించిన ఫీజు కనుక చెల్లించినట్లయితే ఈ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు కనపడుతున్నది ఇది జియోలో వచ్చిన దరఖాస్తు నమూనా. ఈ 1 పేజీ దరఖాస్తు, ఇది దరఖాస్తు నమూనా. ఇప్పుడు మీరు మీ స్క్రీన్ మీద చూస్తున్న దాంట్లో ఆ దరఖాస్తుదారుడి పేరు వివరాలు ఉంటున్నాయి. అదేవిధంగా భూమి వివరాలు, ఎంత విస్తీర్ణము, సర్వే నెంబర్ ఏంటి, ఇతర వివరాలు ఉంటున్నాయి. ఆ భూమి అనుభవంలో ఉంది చెప్పడానికి కావాల్సిన దస్తావేజుల వివరాలు ఉంటున్నాయి. ఈ నమూనాలోనే మనం ఈ సేవ ద్వారా దరఖాస్తు పెట్టడానికి ఉంటుంది. ఒకసారి దరఖాస్తు వెళ్ళిన తర్వాత ఇక్కడ దాంతోపాటు ఒక చెక్ లిస్ట్, మనం ఏవైతే దానికి అటాచ్మెంట్ పెడుతున్నామో ఆధార పత్రాలు ఏవైతే ఉంచుతున్నామో దానికి సంబంధించింది ఆధార్ కార్డు కానీ ఇతర ఐడి ప్రూఫ్ కావచ్చు, లేదా ఆ భూమి హక్కులు ఉన్నాయని చెప్పడానికి ఉన్న ఏమైనా పత్రాలు కావచ్చు, వాటిని ఏది ఉంటే అది టిక్ చేయాలి. ఇవి జియో ప్రకారం పెట్టాల్సిన దరఖాస్తు, దాంతోపాటుగా మనం జత చేయాల్సిన పత్రాలు. ఈ విధంగా మనం ఈ నెల చివరి వరకు దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఈ దరఖాస్తు ఆర్డీఓ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ పరిశీలిస్తుంది. క్రమబద్ధీకరణ చేసిన సీలింగ్ భూములకు సంబంధించి ఎలాంటి నియమాలు ఉంటాయి? పట్టా పొందిన అనంతరం భూ హక్కుదారులకు వాటిని అమ్మకం, కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందా? హక్కులను పొందాక సమస్యలు ఏర్పడితే ఎవరిని సంప్రదించాలి? ఇప్పుడు తెలుసుకుందాం. భూమిని క్రమబద్ధీకరణ చేయొచ్చు అనే నిర్ణయానికి వచ్చినట్లయితే ఉచితంగా చేస్తున్న సందర్భాలలో లౌని పట్టా ఇస్తారు. అంటే షరతులతో కూడిన పట్టా మాత్రమే ఇస్తారు. ఆ భూమి ఎవరికైతే హక్కుపత్రం వస్తుందో, ఎవరికైతే పట్టా వస్తుందో ఆ కుటుంబం తరతరాలుగా వారసత్వంగా అనుభవించడానికి అవకాశం ఉంటుందే తప్ప అన్యాక్రాంతం చేయడానికి హక్కులు ఉండవు. అది బీపీఎల్ కుటుంబాలకి ప్రభుత్వం ఉచితంగా గనక పట్టా ఇచ్చినప్పుడు అలాంటి షరతులతో ఉన్న పట్టా ఇస్తారు. లేదా ఏపీఎల్ కుటుంబాలకి వారి దగ్గర నుంచి రుసుము వసూలు చేసి తీసుకునే కావచ్చు, లేదా కమర్షియల్గా వాడుకుంటున్నప్పుడు పూర్తిగా రుసుము వసూలు చేసుకొని ఇస్తారు, ఉచితంగా ఇవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి అలాంటి సందర్భాలలో కన్వేయన్స్ డీడ్ ఇస్తారు. తహసీల్దారు సంతకంతో కన్వేయన్స్ డీడ్ అంటే రిజిస్ట్రేషనే చేస్తారు. ఈ కన్వేయన్స్ డీడ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి ఎవరికైతే ఈ కన్వేయన్స్ డీడ్ వస్తుందో వాళ్ళకి పూర్తి హక్కులు వస్తాయి. ఆ భూమిని అమ్ముకోవచ్చు, ఇంకేమైనా చేయడానికి పూర్తి హక్కులు వస్తాయి. ఈ కన్వేయన్స్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు స్టాంప్ డ్యూటీని, రిజిస్ట్రేషన్ ఫీజుని ప్రభుత్వం మాఫీ చేసింది. అంటే ఈ రుసుము కనుక మనం కడితే ఈ కన్వేయన్స్ డీడ్ మన పేరు మీద వచ్చుతున్నప్పుడు కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఇప్పుడు కట్టాల్సిన పని లేదు, ప్రభుత్వం దాన్ని మాఫీ చేసింది. కాబట్టి ఎవరి పేరు మీద అయితే ఈ కన్వేయన్స్ డీడ్ వస్తుందో వారు ఆ తర్వాత ఈ భూమిపై పూర్తి హక్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియలో ఏమన్నా అభ్యంతరాలు ఉన్నా లేకపోతే సమస్యలు ఉత్పన్నమైనా సరే జాయింట్ కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు. గ్రీవెన్స్ రిడ్రెసల్ అథారిటీగా జాయింట్ కలెక్టర్ ఉంటారు. ఒకవేళ ఈ విధంగా పట్టా రాకపోయినా, తిరస్కరణకు గురైనా, ఏమైనా అభ్యంతరాలు ఉన్నా సరే జాయింట్ కలెక్టర్కి మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం చూడాల్సిన ఈ 2 అంశాలు ఏంటంటే, ఒకటి ఫీజు, 2 ఎలాంటి సందర్భాలలో దరఖాస్తుని తిరస్కరించడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఫీజు వివరాలకు వచ్చినట్లయితే రెసిడెన్షియల్ పర్పస్ కోసం అంటే నివాసాల కోసం వాడితే ఒక ఫీజు ఉంది, నివాసేతర అవసరాల కోసం నాన్ రెసిడెన్షియల్ పర్పస్ కోసం వాడితే ఫీజు మరోలా ఉంటుంది. రెసిడెన్షియల్ కోసం వాడినట్లయితే బీపీఎల్ కుటుంబాలు కనుక అయి ఉంటే 125 గజాల వరకు ఉచితంగానే ప్రభుత్వం పట్టా ఇస్తుంది. ఒకవేళ 125 గజాలు కనుక దాటితే 125 గజాల నుంచి 150 గజాల వరకు, ఆ 25 గజాలు ఎంత ఎక్కువ ఉంటే అంత మేరకు నోటిఫైడ్ స్లమ్ అయితేనేమో అప్పుడున్న దరఖాస్తు పెట్టిన నాటికి ఉన్న విలువలో 10% ఫీజుగా చెల్లించాలి. నోటిఫైడ్ స్లమ్ కాని చోట్ల కనుక అయితే 25% ఫీజుగా చెల్లించి 150 గజాల వరకు కూడా బీపీఎల్ కుటుంబాల వాళ్ళు ఉచితంగా పట్టాలు పొందడానికి అవకాశం ఉంటుంది. బీపీఎల్ కుటుంబాలు అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా 125 గజాల వరకు ఉచితంగా, 125 నుంచి 150 గజాల మధ్యలో నోటిఫైడ్ స్లమ్ అయితేనేమో బేసిక్ వాల్యూలో 10% ఫీజుగా కట్టాలి. నాన్ నోటిఫైడ్ స్లమ్ అయితే 25% ఫీజుగా చెల్లించి, బేసిక్ వాల్యూలో 20% ఫీజుగా చెల్లించి ఆ ఎక్కువ విస్తీర్ణాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంది.
ఇక్కడ ఒకవేళ ఏపీఎల్ కుటుంబం అయినా సరే నోటిఫైడ్ స్లమ్లో గనక ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఇల్లు నిర్మాణం చేసుకున్నట్లయితే 25% ఫీజు చెల్లించుకొని క్రమబద్ధీకరణ పొందడానికి అవకాశం ఉంటుంది. ఏపీఎల్ కుటుంబాలు అయినా సరే స్లమ్లో గనక ఇంటి స్థలం ఉన్నట్లయితే ఇల్లు నిర్మాణం చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా కొంత ప్రీమియం చెల్లించుకొని వాటికి పట్టాలు పొందే అవకాశం ఉంది. ఇక 125 గజాలు అంటే 150 గజాలు కనుక మించినట్లయితే ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కట్టే పొందడానికి అవకాశం ఉంటుంది. 250 గజాల వరకు అయితేనేమో బేసిక్ వాల్యూలో 25% ఫీజుగా కట్టాలి. 250 నుంచి 500 గజాల మధ్య అయితే 50% బేసిక్ వాల్యూలో 50% ఫీజుగా కట్టాలి. 500 గజాలు మించినట్లయితే బేసిక్ వాల్యూలో 75% ఫీజుగా చెల్లించినట్లయితే ఆ మొత్తం భూమిని కూడా రెగ్యులరైజ్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి బేసిక్ వాల్యూ అంటే ఎప్పటి బేసిక్ వాల్యూ లెక్క కడతారు? ఈ కొత్త జీవో గత నెల ప్రభుత్వం జారీ చేసిన జీవో వచ్చేంత వరకు 2014 జూన్ 2 నాటి బేసిక్ వాల్యూ ఏది ఉంటే దాని ఆధారంగా ఫీజు నిర్ధారణ జరిగేది. 500 గజాలు కనుక ఉన్నట్లయితే 50% ఫీజు 2014లో ఉన్న బేసిక్ విలువ ఆధారంగా నిర్ధారణ జరిగేది. కానీ గత నెల ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారము 2014 జూన్ 2 నాటి బేసిక్ విలువ కాదు, దరఖాస్తు పెట్టుకున్న తేదీ నాటి బేసిక్ విలువ ఏది ఉంటే దానిపైన పర్సెంటేజ్ని లెక్క కట్టి అది కట్టాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకి 250 గజాల లోపు ఉంది అంటే 25% ఫీజుగా కట్టాలి. 2014లో ₹1,00,000 ఉంది బేసిక్ విలువ అంటే అప్పుడు కట్టాల్సిన ఫీజు 25,000. కానీ నేను దరఖాస్తు పెట్టుకున్న తేదీ నాటికి ఇప్పుడు నేను దరఖాస్తు పెట్టుకుంటున్నప్పుడు ₹2,00,000 ఉంది బేసిక్ విలువ అంటే ఇప్పుడు నేను 50,000 చెల్లించాల్సి వస్తుంది. పాత జీవో ప్రకారం అయితే 25,000 కడితే సరిపోతుంది. కొత్తగా ఇచ్చిన జీవో ప్రకారము బేసిక్ విలువ దరఖాస్తు తేదీ నాటిది చూస్తారు కాబట్టి ఇప్పుడు 2,00,000 ఉంది కాబట్టి నేను 50,000 చెల్లించాల్సి వస్తుంది. సో దరఖాస్తు పెట్టిన తేదీ నాటికి ఏది బేసిక్ వాల్యూ ఉంటే దాని మీద ఫీజు నిర్ధారణ జరుగుతుంది. ఇది రెసిడెన్షియల్ పర్పస్కి అయితే నివాస గృహాలు ఉన్న సందర్భంగా ఏపీఎల్ అయితే ఏ విధంగా లెక్క కడతారు, బీపీఎల్ అయితే ఏ విధంగా లెక్క కడతారు. 125 గజాల వరకు ఉచితము, 125 గజాలు మించినక్కడి నుంచి ఏపీఎల్ బీపీఎల్ అనే దాన్ని బట్టి కొంత రుసుము మనం కట్టితేనే పట్టా పొందడానికి అవకాశం ఉంటుంది ఈ కొత్త జీవో ప్రకారం. భూమి హక్కుల మీద పట్టా పొందే క్రమంలో ప్రభుత్వానికి ఏమైనా రుసుము చెల్లించాల్సి ఉంటుందా? అదే క్రమంలో క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే సమయంలో తిరస్కరణకు గురైతే ఏం చేయాలి? నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఏ సందర్భాల్లో తిరస్కరిస్తారంటే ఇప్పుడు నేను ఏవైతే అర్హతలు చెప్పానో వాటికి లోబడి ఉంటేనే పట్టా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వాటికి లోబడి అంటే అభ్యంతరం లేని ప్రభుత్వ భూమి ఆక్రమణ అయి ఉండాలి, లేదా సీలింగ్ మిగులు భూములను ఆక్రమించుకొని ఉండాలి, ఆక్రమించుకున్న తేదీ 2020 జూన్ 2 కంటే ముందు ఉండాలి, అక్కడ ఏదైనా నిర్మాణం జరిగి ఉండాలి, దరఖాస్తు ఈ ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా పెట్టి ఉండాలి. ఇవన్నీ ఫుల్ఫిల్ అయితేనే రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు పెట్టిన తర్వాత రెవెన్యూ యంత్రాంగం వచ్చి ఈ వివరాలు పరిశీలిస్తారు. ఎప్పటి నుంచి ఇక్కడ నివాస గృహం ఉంది, ఎంత విస్తీర్ణం ఉంది అనేది కొలతలు కూడా ప్రభుత్వం వేస్తుంది. ఆ కొలతల మేరకు నేను ఇంతకుముందు చెప్పిన ఫీజు నిర్ధారణ జరుగుతుంది. ఆ ఫీజు కట్టిన తర్వాతనే పట్టా పొందడానికి అవకాశం. ఉచితంగా ఇచ్చినప్పుడు లావణి పట్టా ఇస్తారు, ఫీజు తీసుకొని ఫీజు కలెక్ట్ చేసి ఇచ్చే వాటికి కన్వెన్స్ డీడ్ ఇస్తారు. లావణి పట్టా వస్తే అన్ని రకాల షరతులకు లోబడే ఉంటుంది. అందులో ఒక కీలకమైన షరతు ఏముంటుందంటే అన్యాక్రాంతం చేయకూడదు, ఆ పట్టాలను అమ్మడానికి వీలు పడదు. కన్వెన్స్ డీడ్ వచ్చిన సందర్భంలో ఆ భూమిని తిరిగి అమ్ముకోవటానికి పూర్తి హక్కులతో ఈ పట్టా వస్తుంది. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగు చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్కారం.